ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన యూట్యూబ్ ఛానల్లో మన విఎల్ఈ సర్టిఫికేట్ని సిఎస్సి ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, విఎల్ఈ అంటే ఏంటి అండ్ విఎల్ఈ ఎలా సర్వీసెస్ చేస్తారు, దీని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విఎల్ఈ అంటే ఏంటి, వాళ్ళకి డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, సర్టిఫికేట్ని ఎలా డౌన్లోడ్ చేసుకుందాం, వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ విఎల్ఈ అంటే ఎవరు? ఇక్కడ మీరు చూడొచ్చు, కామన్ సర్వీస్ సెంటర్లలో అంటే సిఎస్సి సెంటర్. సిఎస్సి అనగా ఏమి? కామన్ సర్వీస్ సెంటర్. మన కామన్ సర్వీస్ సెంటర్లో విఎల్సి అనే వాళ్ళు ఏమంటే విలేజ్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్, అంటే ఒక విలేజ్కి సంబంధించి పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు అందిస్తూ వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ చేస్తున్నాం మనము, ఫినాన్షియల్గా యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి గైడ్ చేస్తూ వాళ్ళ దగ్గర ఎటువంటి సర్వీసెస్ అయితే మనం అందుబాటులో ఉన్నాయో వాళ్ళకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళకి సర్వీస్ చేస్తూ మనం ఒక సిఎస్లో పార్ట్ ఆఫ్ ద మెంబర్ అవుతాం అనమాట. ఎలాంటి సర్వీసెస్ చేస్తాం మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూద్దాం. ఫస్ట్ సర్వీస్ డెలివరీ. విఎల్ఈ డెలివరీ ఎసెన్షియల్ సర్వీస్ సచ్ యాజ్ మొబైల్ రీఛార్జ్, యూటిలిటీ బిల్ పేమెంట్స్, ఇన్సూరెన్స్, టికెట్ బుకింగ్స్ అండ్ ఫినాన్షియల్ ట్రాన్స్ఫర్స్ అట్ ది లోకల్ లెవెల్. అంటే మనకున్న సరౌండింగ్స్లో మనం ఏం కైండ్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం? మొబైల్ రీఛార్జెస్ కావచ్చు, కరెంట్ బిల్ కావచ్చు, అండ్ ఇన్సూరెన్స్ కావచ్చు, టికెట్ బుకింగ్ కావచ్చు, ఇంకా సమ్ ఫినాన్షియల్ ట్రాన్స్ఫర్స్ కూడా మనం లోకల్లో ఉన్న వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము యాజ్ పర్ సిఎస్సి అండర్ కంట్రోల్. సెకండ్ థింగ్ ఏంటి? కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. అంటే మనకిచ్చిన సరౌండింగ్స్లో మనం ఏం చేస్తున్నాం? దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎంగేజింగ్ విత్ ది కమ్యూనిటీ, ఎన్ష్యూరింగ్ సర్వీస్ ఆర్ యాక్సెసిబుల్ అండ్ హెల్పింగ్ సిటిజన్స్ అండర్స్టాండింగ్ ది బెనిఫిట్స్ ఆఫ్ ది డిజిటల్ సర్వీస్. మన సెకండ్ డ్యూటీ ఏంటి? మన సరౌండింగ్లో ఉన్న వాళ్ళకి గైడ్లైన్స్ ఇస్తూ వాళ్ళకి ఏ సర్వీసెస్ వచ్చాయో వాళ్ళకి మనం బెనిఫిట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి మనం ఒక సర్వీస్ చేయడం అనమాట. సో నెక్స్ట్ ఎంటర్ప్రెన్యూర్షిప్. మనమే ఎంటర్ప్రెన్యూర్ ఇక్కడ. అంటే మనం అర్న్ చేసుకుంటున్నాం, అర్నింగ్లో మన లోకల్ ఏరియాలో ఉన్న ప్రజలకి హెల్ప్ చేస్తున్నాం అనమాట. సో విఎల్ఈ ఆర్ ఎంటర్ప్రెన్యూర్స్ హూ సస్టైన్ ది సిఎస్సి స్కీమ్స్ త్రూ దేర్ స్ట్రాంగ్ ఎంటర్ప్రెన్యూరల్ క్యాపబిలిటీస్ అండ్ సోషల్ కమిట్మెంట్. మనం ఒక సోషల్ కమిట్మెంట్తో మనకిచ్చిన ఏరియాలో, మనకిచ్చిన లోకల్ ప్లేస్లో మన అమౌంట్ని మనం అర్న్ చేసుకుంటున్నాం. మనమే రియల్ ఎంటర్ప్రెన్యూర్స్. వాట్ యూ కాల్ దట్? ఎంటర్ప్రెన్యూర్స్. అండ్ ఇక్కడ చూసారనుకోండి, డిజిటల్ ఎకోసిస్టమ్స్. They form the backbone of the CSC ecosystems, operating the centers and providing various digital and financial services to the public. మనం ఎవరికి సర్వీస్ చేస్తున్నాము? ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకిచ్చిన లోకల్ ఏరియాలో ఎవరు ఉంటారు? పబ్లిక్ ఉంటారు. ఆ పబ్లిక్కి మనకి రిలీజ్ అయిన సర్వీసెస్, మన దగ్గర ఉన్న సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఎలాగా? సిఎస్సి ద్వారా మనం ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళని ఏమంటారంటే విలేజ్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్. అంటే మనం ఒక విలేజ్లో ఒక పార్ట్ అనమాట. ప్రజల తరపున ప్లస్ సిఎస్సి తరపున మనం ప్రజలకి పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ఇన్ఫర్మేషన్ని క్లియర్గా అండర్స్టాండ్ అయ్యేలాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి గైడ్లైన్స్ ఇస్తూ వాళ్ళ ద్వారా మనకిచ్చిన సర్వీసెస్ని మనం యూటిలైజ్ చేసుకుంటూ వాళ్ళకి యూటిలైజ్ చేసుకునే విధంగా చేయటాన్ని విఎల్ఈ అంటారు. అంటే మన దగ్గర సిఎస్సి లాగిన్ ఉంటే మనల్ని విఎల్ఈ అంటారు. అర్థమైంది కదా పర్టికులర్ కాన్సెప్ట్ ఏమనేది. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎలా మీరు సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకుంటారు. మీరు ఇక్కడ చూడొచ్చు, మన సిఎస్సి పోర్టల్ వెబ్సైట్ అయితే ఇలా ఉంటుంది. సో ఈ పర్టికులర్ పోర్టల్లో మీరు లాగిన్ అవ్వకముందు మనం ఏం చేయాలి? డైలీ వైజ్ మనం విఎల్ఈ అటెండెన్స్ అయితే తీసుకోవాలి. నేను ఈ లింక్స్ అదే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను గైస్, మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు. మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా సర్టిఫికేట్ అని కనిపిస్తుంది. మనకి ఇక్కడ 5 కాలమ్స్ అయితే ఉన్నాయి. డాష్ బోర్డు, ప్రొఫైలు, కేవైసీ అప్డేట్, అకౌంట్ సెట్టింగ్స్ అండ్ లాగౌట్. అండ్ ఇక్కడ మీరు చూస్తే ప్రొఫైలు, కేవైసీ అప్డేట్, లాంగ్ అండ్ సర్టిఫికేట్. ఇక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి సర్టిఫికేట్ పైన మీ యొక్క సర్టిఫికేట్ అనేది ఇలా డిస్ప్లే అయిపోతుంది. మీరు దాన్ని సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. సేవ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మీ సిఎస్సి సెంటర్లో అయితే పేస్ట్ చేసుకోండి. సో దీనివల్ల మీకు ఏమవుతుందా అంటే మీ సర్టిఫికేట్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతుంది మీకు ఫర్దర్గా. సో ఈ సర్టిఫికేట్ ద్వారా ఏంటంటే మీరు ఒక విఎల్ఈ అనేది ఆపోజిట్ పర్సన్కి
ఇండైరెక్ట్గా డైరెక్ట్గా వాళ్ళు మీ సర్టిఫికేట్ చూడగానే మీరు విఎల్ఈ అనే ఒక ఐడియా అనేది వాళ్ళకి వస్తుంది, మిమ్మల్ని ఐడెంటిఫికేషన్ చేయడానికి వెరీ ఈజీగా ఉంటుంది. సో ఈ సర్టిఫికేట్ అయితే మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవడం అయితే మీకు అర్థమైంది కదా, ప్రాసెస్ కంప్లీట్గా అర్థమైంది కదా విఎల్ఈ అంటే ఎవరు అనేది. సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఫర్దర్గా మీ క్వైరీస్ని బట్టి నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. మీరు ఏదైనా క్వైరీస్ ఉన్నప్పుడు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.